హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న క్రియేటివ్ వర్క్స్. పొద్దున్నే లేచి ఎక్కడికి వెళ్ళిపోతున్నా అనుకుంటున్నారా? ఏలూరు వెళ్తున్నానండి హాస్పిటల్కి. కొంచెం మోకాలు నొప్పి వస్తుందని చెప్పి మార్నింగే లేచి హాస్పిటల్కి అయితే రెడీ అయిపోయాం. సో అక్కడికి వెళ్తే ఏం చెప్తారో చూద్దాం. ఆల్రెడీ ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ వస్తే ఏలూరు మెడిసిన్ వాడితేనే కరెక్ట్గా సెట్ అయిందండి. మళ్ళీ అక్కడికి వెళ్తున్నాం అనమాట. మార్నింగ్ 8:30 స్టార్ట్ అయిపోయాం. స్టార్ట్ అయితే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని చూపించుకొని అయితే వెళ్తే వ్యాక్స్ ఫిజియోథెరపీ చేయించుకోమన్నారు. ఈ వ్యాక్స్ ఫిజియోథెరపీ ఓన్లీ ఏలూరులో ఈ హాస్పిటల్లోనే ఉంటుంది అనమాట. చూసారు కదా, అది వ్యాక్స్ అనేది ప్రిపేర్ చేసి అలా షీట్లో వేస్తారు. షీట్లో వేసి ఇట్లా మొత్తం అప్లై చేస్తారు. కొంచెం వేడిగా ఉన్నప్పుడే షీట్లో వేసేస్తారు. కొంచెం మనం గోరువెచ్చగా మన బాడీ ఎంత టెంపరేచర్ అయితే తట్టుకోగలదో అంత టెంపరేచర్ వచ్చేంత వరకు ఇలా చేసేసి అయితే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మన కాలుకి అయితే పెడతారు అన్నమాట. అట్లా చేయడం వల్ల ఏంటంటే ఇదో టైప్ ఆఫ్ ఫిజియోథెరపీ. ఇప్పుడు మనకి ఇటు సైడ్ సత్తుపల్లి, చింతలపూడి ఇట్లా ఉన్నాయి ఏంటంటే అవి కరెంటు ద్వారా పెట్టి వాటికన్నా ఇట్లా వ్యాక్స్ పెట్టి చేసేదే చాలా మంచిదన్నమాట. సో ఇట్లా ప్రిపేర్ చేసేసి అయితే ఇదిగో నా మోకాళ్ళకి అయితే వేసేసి ఇట్లా పట్టీలా వేసేసారనమాట. ఇలా వేయడం వల్ల ఏంటంటే అందులో ఉన్న వేడి ఆవిరి బయటికి రాకుండా ఇలా వేసేస్తారు. ఇలా వేసాక పెయిన్ అయితే అసలు ఉండదండి. మీరేం పెయిన్ ఉంటుంది అనుకోకండి. జస్ట్ మనకు పెయిన్ ఉన్న ఏరియాలో జుమ్ జుమ్ అంటూ ఉంటుంది అంతే. అలా వేడి చల్లారేంత వరకు కూడా మన కాళ్ళకు ఉంచుకోవాలి. వేడి చల్లారిపోయాక చెప్తే వాళ్ళు అయితే మామూలుగా తీసేస్తారు. ఇట్లా ఒక 10 రోజులు పెట్టించుకుంటే కనుక చాలా పెయిన్ రిలీఫ్ ఉంటుంది అని చెప్పారు డాక్టర్ గారు. సో 10 రోజులు కూడా ప్లాన్ చేసుకొని వెళ్ళి పెట్టించుకోవాలి. ఇది ఓన్లీ ఏలూరు ఆ హాస్పిటల్లోనే ఉంటుంది అనమాట, బయట ఎక్కడ లేదు. సో ఖచ్చితంగా వెళ్ళి పెట్టించుకుంటే పెయిన్ రిలీఫ్ ఉంటుందని మంచిదని చెప్పారు. సో ఇదండి, ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడే చూపించుకోండి. నాకులాగా మాత్రం ముద్ర పెట్టుకోవద్దు. అందుకనే అయితే ఈ వీడియో షేర్ చేసుకుంటున్నాను. సో చూసారు కదా, మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.